ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. సంవత్సరపు దాదాపు ముగింపులో మనమున్నాం. ఈరోజు డిసెంబర్ 30వ తేదీ. రేపు సంవత్సరపు చివరి రోజు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. మీరు అలాగూ చెప్పండి, ఇంత మట్టుకు నడిపించిన వాడు ఇక మీదట నడిపిస్తాడు. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, రేపు సంవత్సరపు ముగింపు రోజు కదా. అలాగైతే ఈరోజు రేపు బాగా ప్రభువును స్తుతించండి, థ్యాంక్స్ చెప్పండి. నష్టమో లాభమో కష్టమో వేదనో లేక అద్భుతములో ఏమైనా తలంచి, మీరు మంచివారయ్యా, మీరు ఒక్కరోజు కూడా మాకు కీడు చెయ్యరయ్యా, మీరు దయాళుడు ప్రభు అని ప్రభువుని స్తుతించండి. కానీ ఈరోజు మనము గమనించవలసిన ఒక మాట ఉంది. 2వ తెస్సలోనికయులకు 2వ అధ్యాయం 13వ వచనములో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అని వాక్యము సెలవిస్తుంది. అలాగైతే ఈ క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాము కదా. నూతన వాగ్దానములకు మనము భాగస్థులముగా మారుటకు, ఆ నూతన ఆశీర్వాదమును స్వతంత్రించుటకు ముందు ఆమేన్. ఇంకా 2 రోజులు, ఈరోజు రేపు, నన్ను పరిశుద్ధపరచే ప్రభువా నీవు నాతో ఉన్నావు, మీ నామం పరిశుద్ధమైంది. మరియ ప్రభువును స్తుతించినది కదా. అదే రీతిగా ప్రభువా మీ నామం పరిశుద్ధమైనది. ప్రభువా ఆత్మ చేత నన్ను పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మునితో నడిచే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో అనుదినము నడుస్తున్నాము కదా. అలాగైతే ఈ దినం పరిశుద్ధాత్ముడా నన్ను పరిశుద్ధపరచండి. నా తలంపులు, నా క్రియలు, నా ఆలోచనలు అన్నిటిలో నేను పరిశుద్ధముగా ఉండాలయ్యా, నా ఇంటిని పరిశుద్ధపరచండి అయ్యా అని మీరు ప్రార్థించాలి. ప్రకటన 22వ అధ్యాయములో ఒక వచనం, 11వ వచనం, ప్రభు బిడ్డలారా, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. అంటే ఏమని అర్థం? పరిశుద్ధతకు ఒక కొలతే లేదు. మనమంటాం కొన్ని సందర్భాలు, నేను రక్షింపబడ్డాను కదా, నా పాపములు ఒప్పుకున్నాను కదా. నిజమే. అయినప్పటికీ మనం ఈ లోకములో ఉన్నాం. సాతానుడు అనవసరమైన పలువిధములైన కోపములను, సమస్యలను తీసుకొస్తాడు. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే కొన్ని మాటలు మాట్లాడకూడదు. అందువలన ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండడం నిజమే, నన్ను ఇంకా పరిశుద్ధపరచండి, నన్ను ఇంకా పరిశుద్ధపరచండి. ప్రభువా నేను క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి, నూతన సంవత్సరపు ఆశీర్వాదములు పొందుకోవాలి, నన్ను అందుకు అర్హునిగా మార్చండి అను తలంపుతో బాగా ప్రభువుని స్తుతిస్తూనే ఉండండి. ప్రభు మిమ్మలను కృపగా నడిపిస్తాడు. ఆమేన్. ఇంటిలో అందరూ కుటుంబముగా ఉన్నట్లయితే చేతులు పైకి ఎత్తండి. 2 ఉన్నట్లయితే చేతులు పట్టుకోనండి. ఒంటరిగా ఉంటే పైకి చేతులు ఎత్తండి. అలాగే మీ కొరకు ప్రార్థిస్తాను. మంచి తండ్రి, డిసెంబర్ నెల 30వ తేదీ ఆత్మ చేత పరిశుద్ధపరచబడుట, ఆత్మ చేత మమ్మలను పరిశుద్ధపరచండి దేవా. అను దినము ఉదయమే ఈ శబ్దము వినాలన్న దాహముతో మీ బిడ్డలుంటున్నారయ్యా. ఆత్మ చేత మీ బిడ్డలను కడిగి శుద్ధీకరించండి దేవా. మా కంటికి తెలియని ఆ మైస్క్రూప్లో కనబడుతున్నాయో కొన్ని క్రీములు, అలాగే మా కంటికి, మా తలంపులకు అంతుపట్టని కొన్ని తప్పులు మాలో ఉన్నట్లయితే ప్రభువా వాటిని మాకు గ్రహింపచేసి బయలుపరచి ప్రార్థింపచేయండి, స్తుతింపచేయండి. పరిశుద్ధతకు ఒక కొలతే లేదే ప్రభువా. ప్రకటన 22:11లో ఆ రీతిగా వ్రాయబడి ఉందే. కనుక మమ్మలను ఇంకా పరిశుద్ధపరచండి, మీ రాకడకు సిద్ధపరచండి, క్రొత్త సంవత్సరమునకు అర్హులనుగా చెయ్యండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితముగా షేర్ చేసి మీరు నాతో కలిసి ప్రభు రాజ్యమును కట్టండి. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.